ఇది ఒక కథ, న్యాయం కోసం జన్మించిన కథ. ఒక దేశం తన స్వేచ్ఛను పొందిన తరువాత న్యాయానికి ఆధారంగా ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్న కథ. ఇది భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కథ. ఇది భారత ప్రజల న్యాయ నమ్మకాన్ని మోసుకెళ్లిన గొప్ప ప్రయాణం. అనగనగా 1774లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోల్కతాలో సుప్రీంకోర్టుని స్థాపించింది. తరువాత మద్రాస్, బొంబేలో కూడా కోర్టులు ఏర్పడ్డాయి. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఈ కోర్టుల ఆధారంగా న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. సుప్రీంకోర్టు అనేది భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. ఇది 1950 జనవరి 28న స్థాపించబడింది. అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 2 రోజుల తర్వాత. బ్రిటిష్ పాలనలో మౌనంగా ఎదిగిన న్యాయ వ్యవస్థ స్వాతంత్రం తర్వాత గర్జించింది. ఇది మన దేశం, మన న్యాయం అనే. సుప్రీంకోర్టు మొదట్లో 8 జడ్జిలతో మొదలైంది. ఈరోజు అది 34 జడ్జిల వరకు విస్తరించింది. భారతదేశపు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హరిలాల్ అధికార బాధ్యతలను చేపట్టారు. ఇది కేవలం తీర్పులిచ్చే కోర్టు మాత్రమే కాదు, ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కవచం. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలకు మాధ్యస్థం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని చట్టాలని రద్దు చేస్తుంది. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఎన్నో తీర్పులు ఇచ్చింది. కొన్ని తీర్పులు చట్టాన్ని మార్చాయి, కొన్ని తీర్పులు సమాజాన్ని మార్చాయి. 1973 కేశవానంద భారతి కేసు. రాజ్యాంగంలో నీకు నాకు సమాన హక్కు. దాని బేసిక్ స్ట్రక్చర్ ఎవ్వరూ మార్చలేరు, ఎవరైనా కావచ్చు. ఇది మన ప్రజాస్వామ్యానికి పునాది వేసిన తీర్పు. 1975 మన దేశానికి ఎమర్జెన్సీ ప్రకటించిన సంవత్సరం. 100 మంది నిర్దోషుల్ని జైల్లో వేశారు. ప్రజలందరిలో ఒకే ప్రశ్న: స్వేచ్ఛ పోయిందా, న్యాయం చచ్చిపోయిందా? శివకాంత్ శుక్లా కోర్టులో కేసు వేశారు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన మాట దేశాన్ని షాక్కి గురి చేసింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులు చెల్లవని, హెబియస్ కార్పస్ పిటిషన్ వెయ్యలేరు అని. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ మీద చీకటి కమ్ముకుంది. న్యాయం కనిపించాలి, వినిపించాలి అని అనాల్సిన కోర్టు ఆ రోజు నిశ్శబ్దంగా మౌనమైంది. కానీ ఆ చీకటి చాలా కాలం నిలబడలేదు. చరిత్ర ఎప్పుడు నిద్రపోదు. కాలం మారింది, దేశం మళ్ళీ మేల్కొంది. పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడానికి న్యాయ వ్యవస్థ ముందుకు వచ్చింది. ఇది ఒక ఓటమి కాదు, ఒక గమనిక. న్యాయం ఎప్పటికీ నిద్రపోదు. ప్రజాస్వామ్యం కొన్నిసార్లు తడబడవచ్చు, కానీ పడిపోదు. 1978 మేనకా గాంధీ కేసు. ఒకరోజు మేనకా గాంధీ గారికి ఒక లెటర్ వచ్చింది, మీ పాస్పోర్ట్ రద్దు చేయబడింది అని. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం లేదు, వివరణకు అవకాశం లేదు. పోయింది పాస్పోర్ట్ మాత్రమే కాదు, స్వేచ్ఛ. ఆమె న్యాయం కోసం సాగింది. అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో ఒక వెలుగు రేఖ అయింది. జీవితం అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కూడా అని. ఆర్టికల్ 21కి కొత్త అర్థాన్ని ఇచ్చిన తీర్పు ఇది. ప్రతి తీర్పు వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి న్యాయ నిర్ణయం వెనుక ఒక పోరాటం ఉంటుంది. ఇవి చట్టానికి మాత్రమే కాకుండా మనిషి హృదయానికి కూడా అక్షరాలుగా నిలిచిపోయే శబ్దాలు. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అది మౌనం కాదు. ఇది చట్టం గొంతు కాదు, ఇది ప్రజల గలం. ఒక జెండా దేశాన్ని కలుపుతుంది, ఒక రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది. ఆ రాజ్యాంగంలో నుండి న్యాయం చెప్పే వ్యక్తి దేశపు అత్యున్నత న్యాయస్థానానికి అధిపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దేశ న్యాయ వ్యవస్థకు నాయకుడు. ఇది ఒక బాధ్యత. ప్రతి తీర్పు చరిత్రను తాకే అవకాశం, ప్రతి మాట ఒక జనరేషన్కి దిశామార్గం. ఒక తీర్పు ఒక పేజీ మాత్రమే ఉండొచ్చు, కానీ ఆ పేజీ వెనుక ఉన్న బాధ్యతలు ఒక దేశ భవిష్యత్తును మోస్తాయి. దేశంలో న్యాయాన్ని కాపాడే అతిపెద్ద స్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ పదవి ఎవరికి ఇవ్వాలో అది ఒక చిన్న నిర్ణయం కాదు, ఒక నమ్మకపు బాధ్యత. భారత రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేస్తారు. ముందుగా ఉన్న సిజే సిఫార్సు చేసిన సీనియర్ జడ్జిని ఈ పదవికి ఎంపిక చేస్తారు. దీనిని సీనియారిటీ కన్వెన్షన్ అంటారు. అంటే సుప్రీంకోర్టులో అనుభవం అత్యధికంగా ఉన్న న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. అతను 65 ఏళ్ల వరకు మాత్రమే ఈ పదవిలో ఉంటారు. ఇవాళ మనం చూసే ఈ న్యాయ వ్యవస్థ 52 మంది భారత ప్రధాన న్యాయమూర్తుల శ్రమ, శక్తి, సత్యానికి ఫలితం.
భారతదేశపు 51వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీ కాలం 2025 మే 13 వరకు కొనసాగుతుంది. మీకు తెలుసా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి గారు భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా మే 14న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 1960లో మహారాష్ట్రలోని అమరావతిలో ఈయన జన్మించారు. గవాయి గారు భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి చేరిన 2వ దళిత వ్యక్తి. వారికి ముందు 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు మొదటి దళిత వ్యక్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవిలో నియమితులయ్యారు. జస్టిస్ గవాయి గారు తన నియామకంతో ప్రజలకు సులభంగా మరియు సమర్థంగా న్యాయం అందించేందుకు తన సేవలు కొనసాగించాలని ఆశిస్తూ, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.